తెలంగాణ కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ట్విట్టర్లో షాక్ ఇచ్చారు. ఓటింగ్ లో పాల్గొండి అని ట్విట్టర్లో ఒక పోల్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ పేజ్ లో ఒక పోల్ పెట్టింది. ఇప్పుడు ఆ పోల్ నే మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. చూడండి ఒకసారి. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన. ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళు 56,429 మంది ఓట్ చేశారు. ఇంకా 3 గంటల సమయం ఉంది. 20 గంటల క్రితం ఈ పోల్ని ట్విట్టర్లో పెట్టారు. 67% ప్రజలు ఓట్ చేశారు. 67 మంది ట్విట్టర్లో ఫాలోవర్స్ ఓట్ చేశారు కాంగ్రెస్ ఫామ్ హౌస్ పాలన కావాలని. 32.9% మంది ఓట్ చేశారు ప్రజల వద్దకు పాలన కావాలని. ఇక్కడ ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ పాలన అనే ఉద్దేశంలో ఫామ్ హౌస్ పాలన అని కాంగ్రెస్ పెట్టింది. కాంగ్రెస్ కోసం ప్రజల వద్దకు పాలన అని పెట్టింది. కానీ ఓట్ చేసిన వాళ్ళు అంటే 56,429 మంది ఓట్లు వేశారు. అందులో 67.1% మంది ఫామ్ హౌస్ పాలన అంటే కాంగ్రెస్ దృష్టిలో ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ అని. బీఆర్ఎస్ పాలన కావాలి అంటే ఓట్ చేశారు. ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ దృష్టిలో కాంగ్రెస్ పాలన అని. ప్రజల వద్దకు పాలన అంటూ 32.9% మంది ఓట్ చేశారు. ఇది పోల్ పెట్టిన కాంగ్రెస్కు పెద్ద షాకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం, మరి అందరికీ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ వార్తను చదువుతున్నప్పుడు నాకు కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. సో అందుకే మీరు కూడా ఓట్ చేయండి. ఇంకా చూద్దాం, ఈ పోలింగ్ను ఓట్ చేస్తే ఫైనల్గా ఇంకా 3 గంటల సమయం మాత్రమే ఉంది. ఎంతమంది ఎవరికి ఓట్ చేస్తారండి? ఇప్పటివరకు అయితే మాత్రం కాంగ్రెస్కి షాక్ ఇచ్చే ఓట్ చేశారు 67.1% మంది. ఏకంగా 56,000 మంది ఇక్కడ ఓట్ చేశారు. 32.9% మంది ప్రజల వద్దకు పాలన అంటే 67.1% మంది కాంగ్రెస్ కానీ అన్నారు. మరొకరు కూడా వెంకట కిషోర్ రెడ్డి దాని కింద ఒక ట్వీట్ చేశారు. ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరు కోరుకోరు, అలా కోరుకుంటే బీఆర్ఎస్కి 0 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టేవారు. ఫామ్ హౌస్ పాలనకు ఓటు వేస్తుంది తాగుబోతు సంఘం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు అంటూ వెంకట కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ట్విట్టర్ పార్టీ పోల్స్ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూద్దాం. ఓట్లు ట్విట్టర్లో వేస్తారా లేదా పోలింగ్ అంటూ పోలింగ్ బూత్లకు వెళ్ళి పోలింగ్ బూత్లో వేస్తారంటూ ట్వీట్ చేశారు. ఇలా చాలా వ్యంగ్యంగా దానికి ట్వీట్లు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పెట్టిన ఈ పోల్కి వ్యంగ్యంగా ట్వీట్లు వస్తున్నాయి, సపోర్ట్గా ట్వీట్లు వస్తున్నాయి. కొంతమంది వ్యంగ్యంగా కాంగ్రెస్ నేతలు సపోర్ట్గా ట్వీట్లు చేస్తూ ఉంటే వాళ్ళ పెట్టిన పోల్కి కొంతమంది వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ ఇలా పోల్ వార్ జరుగుతుంది, ట్విట్టర్ వార్ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తూ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే ట్విట్టర్లో మరో 3 గంటల్లో ఇంకెంతమంది ఓట్ చేస్తారో ఫైనల్గా ఈ రిజల్ట్ పై. ఎందుకంటే కాంగ్రెసే పెట్టింది, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది కాబట్టి బహుశా మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అవకాశం ఉంటుంది పోల్ ముగిసిన తర్వాత. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు దానికి ఎటువంటి సమాధానం చెప్తారు, మాట్లాడతారా ఇదేనా లేక గమ్మున ఉంటారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి విషయం. మరి మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కాంగ్రెస్ పెట్టిన ఈ పోలుపై మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అవసరమైతే మేము కూడా సేమ్ పోల్ మేము కూడా పెట్టాం. ఆర్టీవీ కూడా సేమ్ పోల్ పెట్టింది. సో ఈ పోల్లో మీరెవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పాలన బాగుందని అనుకుంటూ ఉన్నారా లేక బీఆర్ఎస్ పాలన బాగుందని అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్లో మెసేజ్ రూపంలో తెలియచేయండి. అండ్ ఓట్ కూడా చేయండి. నిజంగానే మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అని ట్వీట్ పెట్టాం. సో మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన అంటే ఆర్టీవీ పెట్టిన పోల్ సేమ్ పోల్ని మేము కూడా పెట్టాం. ఆర్టీవీ పెట్టిన పోల్లో 81% మంది అవును అంటూ సమాధానం ఇచ్చారు, కాదు అని 18% మంది సమాధానం ఇచ్చారు. ఈ 2 పోల్లు కూడా చూద్దాం. మరో 3 గంటల్లో కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పెట్టిన పోల్ మరో 3 గంటల్లో ముగుస్తుంది. అలాగే ఆర్టీవీ పెట్టిన పోల్లో కూడా మీరు ఓట్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటివరకు కమెంట్ చేసిన వాళ్ళు అనిల్ యాదవ్ బీఆర్ఎస్ అంటున్నారు. మరొక వ్యక్తి సదాశివ్ బీజేపీ అంటున్నారు. బీజేపీ ఇందులో పెట్టలేదు, బహుశా కాంగ్రెస్ ఓకే బీజేపీ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేవలం గత పాలన బీఆర్ఎస్, ప్రస్తుత పాలన కాంగ్రెస్ కాబట్టి 2 అడిగారు. కానీ బీజేపీని ఒకరు కాల్ పెడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, రేవంత్ సూపర్, కేసీఆర్, కేసీఆర్ ఇలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అనిల్ యాదవ్ అంటే బీఆర్ఎస్ అంటూ ఉన్నారు.
బూఖ్యా మల్లేష్ బీఆర్ఎస్ అంటున్నారు. అబ్రహాం జై కేసీఆర్ అంటూ పెట్టారు. వెంకటరెడ్డి వై వెంకటరెడ్డి అంట. రేవంత్ సూపర్ అంటూ పెట్టారు. రవి నల్లా జై కేసీఆర్ అంటూ పెట్టారు. మళ్ళీ బూఖ్యా నాయకే పెట్టారు జై కేసీఆర్ అంటూ. దూపతి బీఆర్ఎస్ పెట్టారు. సైకిల్ రైడర్ కాంగ్రెస్ అని పెట్టారు. రవి వోక్స్ కాంగ్రెస్ అంటూ పెట్టారు. ఇలా చాలా మెసేజ్లు వస్తున్నాయి. మీరందరూ మెసేజ్లు చేయండి. మీరే పార్టీ బీఆర్ఎస్ అంటున్నారా కాంగ్రెస్ అంటున్నారా? ఎందుకంటే ఇది కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో కాంగ్రెస్ పెట్టిన పోల్. ఈ కాంగ్రెస్ పెట్టిన పోల్పై కాంగ్రెస్కి షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్ అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? నిజంగానే మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారని పెట్టిన దానికి పోలింగ్స్ 82% మంది. ఆర్టీవీ పోల్లో 82% మంది నిజమే అని అంటూ ఉన్నారు. నో అని కేవలం 19% మంది మాత్రమే అంటున్నారు. మెసేజ్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రవితేజ బీఆర్ఎస్ అంట. నరేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అంటున్నారు. తిరుపతిరావు కేసీఆర్ అని అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటూ ఎక్కువ మంది చేస్తున్నారు. అక్కడక్కడ మధ్యలో కేసీఆర్ అంటూ కాంగ్రెస్ అంటూ వస్తున్నాయి మెసేజ్లు. చాలా ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఆర్టీవీ సేమ్ పోల్ని పెట్టింది. కాంగ్రెస్ ట్విట్టర్లో ఏ పోల్ అయితే పెట్టిందో ఆర్టీవీ కూడా అదే పోల్ని ఇక్కడ పెట్టింది. మరి మీరు ఓట్ చేయండి. అక్కడ ట్విట్టర్లో పెట్టిన పోల్ గురించి కొన్ని మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి. సేమ్ పోల్నే మేము పెట్టాం. అందుకనే సేమ్ పోల్నే మేము పెట్టాం. ఎందుకంటే మాకున్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఆర్టీవీ న్యూట్రల్గా ఉంది కాబట్టి, ఏ పార్టీకి సపోర్ట్ చేయదు కాబట్టి మేము న్యూట్రల్గా ఉన్నాం కాబట్టి సేమ్ పోల్ని ఇక్కడ పెట్టాం. కాబట్టి సేమ్ కాంగ్రెస్ పెట్టిన పోల్ని ఇక్కడ పెట్టాం. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీరు ఓట్ల రూపంలో కూడా తెలియచేయండి. ఒకసారి నేను ఈలోపు మధుతో మాట్లాడతాను. మధుతో మాట్లాడి మళ్ళీ ఆర్టీవీ పెట్టిన పోల్ గురించి, అక్కడ ఇంకా 3 గంటల సమయం ఉంది, కాంగ్రెస్ పెట్టిన పోల్ గురించి, ఈ రెండింటి గురించి నేను వివరిస్తాను. మధు, చాలా ఇంట్రెస్టింగ్. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పోల్ పెట్టింది. ఎవరి పాలన బాగుంది? ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకు పాలన బాగుందా అంటూ పెట్టింది. ఆ పోల్కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అంటూ 66.1% మంది కాంగ్రెస్ ఓట్ చేస్తే 33.9% మంది ప్రజల వద్దకు పాలన అంటూ కాంగ్రెస్ అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అసలు కాస్త సాహసం అనే చెప్పాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఉందనే చర్చ జరుగుతా ఉంది. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు బాహటంగా మాట్లాడుతా ఉన్నారు. నిన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. గ్రామాలకు వెళ్తే కాంగ్రెస్ ను ప్రజలు తిడుతున్నారు అనేటువంటి విషయాన్ని, కేసీఆర్ పాలనే బాగుండేది అనేటువంటి ప్రస్తావిస్తూ. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా కాస్త సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీంట్లో 1,81,000 మంది ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అవుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేస్తే ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తా ఉన్నారు, రీట్వీట్ చేస్తా ఉన్నారు, పోస్టులు లైక్ చేస్తా ఉన్నారు. వాడిని ఆ పోల్లో పాల్గొంటున్నారు. ఆ పోల్లో ఫామ్ హౌస్ పాలన, ప్రజావద్దకు పాలన అనేటువంటి దానిపైన ఫామ్ హౌస్ పాలనకి మధు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కాంగ్రెస్ మధు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్క నిమిషం. ఆర్టీవీ పెట్టిన పోల్లో కూడా రెస్పాన్స్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆర్టీవీ పెట్టిన పోల్ సేమ్ పోల్ని, కాంగ్రెస్ ఏదైతే పోల్ ట్విట్టర్లో పెట్టిందో అదే పోల్ని ఆర్టీవీ పెట్టింది. 79% మంది ఎస్ అంటున్నారు. నిజంగానే ఫామ్ హౌస్ పాలన అంటే ఎస్ అంటూ 79% మంది అంటున్నారు. నో అంటూ 21% మంది అంటున్నారు. ఆనంద్ కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. బండి శ్రీనిగౌడ్ కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. దిడిగం ఎస్ బీఆర్ఎస్ అంటూ ట్వీట్ చేశారు. రవి రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. పక్కా విలేజ్ జే ఆర్టీవీ అంటూ ట్వీట్ చేశారు. ఓకే, శ్రీనాథ్ కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. మధు బండి శ్రీను కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. శ్రీను కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. సో ఆర్టీవీ పెట్టిన పోలు కూడా కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కామెంట్ల వరద ఇక్కడ పొంగుతూ ఉంది. అటు 3 గంటలు మాత్రమే సమయం ఉంది. ట్విట్టర్లో కాంగ్రెస్ పెట్టిన పోల్కి 3 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ పోల్ను బేస్ చేసుకుని న్యూట్రల్గా ఉన్న మేము, ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్న మేము ఒక పోస్ట్ పెట్టాము. ఈ పోస్ట్లో, ఈ ఆర్టీవీ పెట్టిన పోస్ట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పోల్కి కూడా మీరు ఓట్ చేయండి. ఇప్పటి వరకు వచ్చిన ఓటు నేను మరోసారి వివరిస్తాను. ఎస్ అంటూ ఫామ్ హౌస్ బాల్ నిజంగా కోరుకుంటున్నారంటే 80% మంది అవును అంటూ చేశారు. నో అంటూ 20% మంది. అటు కాంగ్రెస్ పెట్టిన పోల్కి కూడా నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఎంత
పోల్ని ఎందుకు పెట్టింది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి షాక్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పెట్టిన పోల్లో, ట్విట్టర్ పోల్లో లెక్కలు చెప్తున్నాను. ట్విట్టర్లో పోల్లో ఇప్పటివరకు 58,000 ఓట్లు వస్తే 66.1% మంది ఫామ్ హౌస్ పాలన అంటున్నారు. ప్రజల వద్దకు పాలనకు 33.9% మంది అంటూ కాంగ్రెస్ పోల్. ఆర్టీవీ పోల్ను కూడా నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఆర్టీవీ పోల్ కూడా ఎక్కువ మంది ఓట్ చేస్తున్నారు, పెరుగుతుంది. ఆర్టీవీ పెట్టిన పోల్కి రెస్పాన్స్ పెరుగుతుంది. సేమ్ పోస్ట్నే పెట్టింది కాబట్టి ఆర్టీవీ పెట్టిన పోల్కి 79% మంది ఎస్ అంటే 21% మంది నో అంటూ పెట్టారు. సైకిల్ రైడర్ అంటే కేసీఆర్ అంటూ పెట్టారు. సంజు మైవాల్ కేసీఆర్ అంటూ పెట్టారు. ప్రవీణ్ బానిక కేసీఆర్ అంటూ పెట్టారు. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.